వెయిట్ తగ్గమంటారు, నడుము నొప్పి అంటే వెయిట్ తగ్గమంటారు, హార్మోన్స్ అంటే వెయిట్ తగ్గమంటారు, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టట్లేదంటే వెయిట్ తగ్గమంటారు. ఎన్నింటికి వెయిట్తో కనెక్షన్ ఉంది? అన్నింటికి వెయిట్ కనెక్షన్. అందరికీ ఇబ్బంది అయ్యేదల్లా వెయిట్ 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 కదా. వెయిట్ అనేది స్లోగానే పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అవునా? స్లోగా ఎలా పెరిగింది? ఒక్క నెలలో పెరగలేదు, ఒక సంవత్సరంలో పెరగలేదు. స్లోగా సంవత్సరాల కొద్దీ మనం మెల్లిగా దాన్ని పెంచుకుంటూ తెలియకుండా పెరుగుతుంది. అవునా? పెరిగినప్పుడు మరి తగ్గేటప్పుడు ఎందుకంత ఫాస్ట్గా తగ్గాలని అనుకుంటాము కదా. ఒక్కసారి బాడీ గురించి కూడా ఆలోచించాలి కదా, అది ఎంత ఇబ్బంది పడుతుంది. సో మనం కనుక అలా తగ్గుతూ ఉంటే మనకే బోర్ వస్తుంది. కరెక్ట్. కాబట్టి ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకోగలిగితే అదే తగ్గించుకుంటుంది. మనం ఏం చేయక్కర్లా. మనం చేయాల్సిందల్లా ఏంటి? వెయిట్ రిడక్షన్ మీద ఫోకస్ పెట్టకూడదు. మనం పెట్టాల్సింది మన డైట్ ఏంటి, మనం చేసే ఎక్సర్సైజెస్ ఏంటి, మనం ఎక్సర్సైజెస్కి చేసినట్టుగా, మనం వర్కౌట్ చేసినట్టుగా మనము శక్తి ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానికి తగ్గట్టుగానే తింటున్నామా, ఎక్కువ తింటున్నామా, ఇక్కడ అర్థమైపోతుంది కదా. సో స్లోగా తగ్గనివ్వండి. ఇక్కడ మీకు 15 డేస్లో 5 kgs వరకు వెయిట్ లాస్ ఉంటుంది. 1 monthలో 10% అదో ఒరిజినల్ వెయిట్ తగ్గుతుంది. అర్థమైందా నేను చెప్పింది? 15 డేస్లో 5 kgs దాకా తగ్గుతుంది. 1 monthలో 10% ఆఫ్ ద ఒరిజినల్ వెయిట్ తగ్గుతుంది. 10% అంటే 80sలో వస్తే 8 kgs వరకు తగ్గుతారు, 100sలో వస్తే 10 kgs వరకు తగ్గుతారు. అవునా? మనం చేయించి ఇక్కడ ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఏదైనా కూడా మా కంట్రోల్లో ఉంటారు మీరు అందరూ. కాబట్టి 10% ఆఫ్ ద ఒరిజినల్ వెయిట్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మొత్తం ఇక్కడ ఉన్నదంతా అయిపోయింది. ఒకసారి ఇంటికి వెళ్ళి పడుకోవడం మొత్తం మర్చిపోతాం. మళ్ళీ మన ఇల్లు అన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ పాత పద్ధతిలో మళ్ళీ అవన్నీ మొదలు పెడతాం. మరి వెయిట్ వితిన్ 1 week మళ్ళీ మీరు తగ్గిందల్లా మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఇక్కడ టోటల్గా మనం చేసిందంతా కూడా ఉపవాసము, ఉప్పు లేని ఆహారం. ఉపవాసము, ఉప్పు లేని ఆహారం చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉంటే వాటర్ అంతా ఫస్ట్ వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు స్లోగా ఉంటుంది వెయిట్ రిడక్షన్, గుర్తుపెట్టుకోవాలి. వాటర్ లాస్ అయినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఏం చేయక్కర్లేదు దానికి. జస్ట్ ఉప్పు లేని ఆహారము ఒక ఫాస్టింగ్ చేసామంటే టక తగ్గిపోతుంది. అది చూసి సంతోషపడదు. అసలైన ఫ్యాట్ బర్నింగ్ కోసం మనం ఆలోచించాలి. అసలైన ఫ్యాట్ బర్నింగ్ మొదలైనప్పుడు స్లోగానే ఉంటుంది రిడక్షన్ అని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. స్లోగా ఉంటుంది, మనకు కనిపించదు. వెయిట్ పెరిగినప్పుడు మనకు కనిపించిందా? ఇప్పుడు కనిపించడానికి కనిపించదు. కానీ మనం చేసే ప్రాసెస్ కరెక్టా కాదా అనేది ఒకటి చూసుకోవాలి. ఎవ్రీ మంత్ ఒక్కసారి మాత్రమే వెయిట్ చూసుకోండి.